వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలం కుమారకాల్వ గ్రామంలో పాపగ్ని నదిలో జరిగిన విషాద ఘటనలో మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలను పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పరామర్శించారు. వేంపల్లి ఆర్ఎండ్బి అతిథి గృహంలో బాధిత కుటుంబాలను ఓదార్చిన ఆయన 20 లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండడం తమ బాధ్యత అని బీటెక్ రవి పేర్కొన్నారు. పాపగ్ని నదిలో ఏర్పడిన ప్రమాదకర గుంతలకు గత ప్రభుత్వ హయాంలోనే జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బీటెక్ రవి స్పష్టం చేశారు. ముఖ్యంగా నిన్న జరిగిన చక్రాయపేట మండలంలో అద్దాలమర్రి గ్రామం సమీపంలో జరిగిన సంఘటన అత్యంత బాధాకరము, అత్యంత విషాదకరము. ఏమిచ్చినా కూడా ఆ కుటుంబానికి ఆ లోటు తీర్చలేనిది, పొడ్చలేనిది. ఏదంటే వాళ్ళది యాక్చువల్గా పెళ్లిమర్రి మండలంలోని కారపురెడ్డిపల్లె గ్రామం. ఆ గ్రామం నుంచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చి ఇద్దరు పిల్లలు అక్కడ ఇసుక గుంతల్లో పడి అక్కడ నీళ్లు రావడంతో వీళ్ళకు ఆ ప్రాంతము వాళ్ళకైతే మాకు ఒక అవగాహన ఉంటుంది. ఏంటంటే ఆ ఇసుక ఎట్లుంటుంది, ఒక కాలు లోపలికి పూతే అది ఎత్తి పెట్టే లోపల ఇంకో కాలు కూడా లోపలికి పూడుతుంది. ఆ పరిసరాలను అవగాహన ఉన్న వాళ్ళకైతే తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళరు. వీళ్ళు కొత్త పిల్లలు పెళ్లిమర్రి మండలం నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరికి చుట్టపు చూపుగా వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ ప్రమాదం జరిగింది. అది ఏదైనా దురదృష్టకరము, దానికి అందరం బాధపడతా ఉన్నాం. ఏమి ఇచ్చినా కూడా వాళ్ళ లోటు తీర్చలేనిది. దానికి ఏదో మనకు చేతనైనంత ఆ ఫ్యామిలీలకు చేయాలనే ఉద్దేశంతోనే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. పన్నారంటే ఒక అర్థం ఉంది, తప్పు ఉంటుంది. అతను ఇంజనీరింగ్ చేరబోయే స్టూడెంట్, 17 ఏళ్ళు, వాళ్ళ తమ్మునికి 15 ఏళ్ళు. వాళ్ళ నీళ్లు చూసి బట్టలు ఇప్పి బట్టలు ఒడ్డు మీద పడేసి వాంటెడ్గా పోయినారు. దురదృష్టం జరిగింది. దాన్ని ఇంత రాద్ధాంతం చేయడం అనేది ఎంతవరకు సబబు? ప్రభుత్వ అధికారులది తప్పు అంటే చేసిన నిర్వాహకం మీది. కాబట్టి ఏదన్నా ఒకటి మాట్లాడేటప్పుడు వెనక ముందు కూడా ఆలోచన చేసుకొని మాట్లాడాలా. గతంలో ఏం జరిగినాయి, ఇప్పుడు ఏం జరిగినాయి. ఇప్పుడు విలేకరుల మీద కేసులు పెట్టినారు, అక్రమంగా ఇసుక దందా చేస్తారనేది ఇది వాస్తవమే కదా. మళ్ళా పోతా గవర్నమెంట్ మారిన తర్వాత అప్పుడుండే ఆయన వినోద్ కుమార్ డిఎస్పీ గారికి చెప్పి ఏంది ఇది విలేకరుల మీద కేసు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఆ డిఎస్పీ తీసేసినాడు మీ మీద కేసు. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇట్లా శవ రాజకీయాలు అడ్డం పెట్టుకొని చేయాలంటే నేను చాలా రాజకీయం చేస్తా, పద్ధతిగా రాజకీయం చేస్తే దేనికైనా రెడీ. కానీ కాబట్టి మా తరఫున కూడా దీంట్లో మా పార్టీ నుంచి కానీ మేము నుంచి కానీ సొంత నిధుల నుంచి ఎంతో కొంత ఆ కుటుంబానికి చేయాలని ఒక 20 లక్షలు ఇస్తాను. కలెక్టర్ గారికి కూడా చెప్పినాం, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి. ఏదైనా కాంట్రాక్టర్ది కానీ ఇసుకది ఏదైనా తప్పని తెలితే వాళ్ళు చెప్పేదానికి రెడీగా ఉండండి. పిఎల్ఆర్ సంస్థ వల్లనే గుంతలు ఏర్పడినాయని తెలిస్తే అవినాష్ రెడ్డి గారు, ఈ చక్రాయపేట వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఖచ్చితంగా పిఎల్ఆర్ సంస్థ ముందర నేను ధర్నా చేసేదానికి నాకు సహకరించాలా వాళ్ళు ఈరోజు చేసిన దానికి. రైట్. సందర్భం వచ్చినప్పుడు, బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు దాన్ని రాజకీయం చేస్తూ ఈ రకంగా చేయడం అనేది తర్వాత ఎంతవరకు సబబు? అక్కడే ఇద్దరు పిల్లలు చనిపోతే ఆ పిల్లలను శవాల్ని కూడా ఎత్తనీయకుండా ఏదో రాద్ధాంతాలు చేసి ఇసుక కోసం అక్రమంగా తవ్విన గుంతల్లో వాళ్ళు పడి చనిపోయినారు. దానికి బాధ్యులు కలెక్టర్ గారంట, తెలుగుదేశం పార్టీ అంట, పోలీస్ అధికారులంట అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకున్నా, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. అప్పుడు కాలేటి వాగు ప్రాంతానికి సంబంధించి దాదాపు 2,000-2,500 కోట్లతో టెండర్ పిలిచారు. ఆ టెండర్ కోసమని స్పెషల్ పర్మిషన్ తీసుకొని కలెక్టర్తో శాండ్ ఆ వర్క్ కోసం కావాలని స్పెషల్ పర్మిషన్ తీసుకొని పిఎల్ఆర్ సంస్థ, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉండే మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేగా ఉండే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వాళ్ళ తరపున జేబీ అనే ఒక సంస్థ విచ్చలవిడిగా తర్వాత ఇసుకను ఎవరు అడ్డు అదుపు లేకుండా అక్కడ నుంచి అక్రమంగా తరలించడం జరిగింది. ఇప్పుడు ఇది గూగుల్ మ్యాప్. నేను అబద్ధాలు చెప్పచ్చు, తర్వాత మీరు అబద్ధాలు చెప్పచ్చు, ఇంకొరు అబద్ధాలు చెప్పచ్చు.
ఆ తర్వాత గూగుల్ తల్లి అయితే అబద్ధం చెప్పదు కదా. ఇది ఈ రోజు తీసినది. ఈ 2023లో ఇక్కడ ఏదైతే స్పాట్ ఉందో ఆ పిల్లలు చనిపోయిన ప్రాంతము 23లోనే దాని పక్కన గుంతలు ఉన్నట్లు మొత్తం, అంటే ఇసుక అక్రమంగా తవ్వినట్లు 2023 సంవత్సరం డేట్ లో తీసిన గూగుల్ మ్యాప్ ఇది. ఎవరేమి మ్యానిపులేటెడ్ కాదు, ఇంకోటి కాదు. ఇంత స్పష్టంగా మీ గవర్నమెంట్ లోనే మీ పార్టీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యేల సంస్థ అయినటువంటి వాళ్ళే ఇసుక గుంతలు తీసి దాంట్లో పడి ఆ పిల్లలు చనిపోతే హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద మేము ఏం దాన్ని చేయకుండా మేము వెయిట్ చేస్తా, వాళ్ళు ఎంత డిస్టర్బ్ చేసినా అల్లరి చేసినా ఉంటే దాన్ని ఇంత రాజకీయమా చేసేది? ఏమో ఇంత శవ రాజకీయాలు చేస్తూ తర్వాత మీరు ఆ తర్వాత ఉనికిని కాపాడుకునే ప్రయత్నమా? ఇది ఎంతవరకు సబబు? ఆయన ఇంకో మాట మాట్లాడినాడు, ఇన్సిడెంట్ జరిగితే అక్కడ అది తీసేదానికి కూడా జేసీబీలు ఇటాచీలు రమ్మంటే రాలేదని. ఇది శుద్ధ అవాస్తవం. ఎప్పుడు పిల్లలు మిస్సింగ్ అయినారని చెప్పి జరిగితే మాకు సంబంధించిన వాళ్ళే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి అక్కడ అప్పటికప్పుడు జేసీబీని ఇటాచీని రమ్మని, ఇక్కడ నీళ్లున్నాయి, బట్టలు ఉన్నాయి, ఇక్కడ ఏమైనా పడిపోయిండొచ్చు అని దానికి గండి కొట్టి ఆ నీళ్ళనంతా బయటికి పంపించి ఎవరు చేసింది? మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, మా పార్టీ వాళ్ళు అప్పటికప్పుడు జేసీబీ ఇటాచి తెప్పించి చేసి ఆ శవాలను ఐడెంటిఫైడ్ గా చేస్తే దాన్ని కూడా ఆ ఊరోళ్ళు చెప్పిన మాటలను వచ్చి నమ్మి అవినాష్ రెడ్డి గారు దాన్ని తీసేదానికి కూడా రాలేదు వాళ్ళు అని మాట్లాడతాడు. సార్ ఏదన్నా వాస్తవాలు కానీ అవి కానీ తెలుసుకొని మాట్లాడాలి. ఇప్పుడు ఇంత స్పష్టంగా ఈ గూగుల్లో ఇది ఇచ్చే ఈ మ్యాప్ ద్వారా కూడా ముందే గుంతలు ఉన్నాయి అక్కడంతా. అప్పుడు ఏం చేస్తున్నారని ఈ అద్దాల మరి గ్రామస్తులు కానీ ఇప్పుడు చేసే ఆ కుమారకాల శ్రీధర్ రెడ్డి కావచ్చు ఇంకోరు కానీ ఈమైన మీ విచ్చల విడిగా అంత అక్రమంగా ఆ రోజు అంతా తవ్వుతా ఉంటే ఈ రోజు చెప్తాడు దాని భూగర్భ జలాలు అంటిపోతాయని. అది ఇదే వేంపల్లిలో, ఇదే కుమరాంపల్లి దగ్గర మీరు ఇదన్నా ఇప్పుడు మా వాళ్ళు మళ్ళా ఇది కూడా ఇంకోటి వీళ్ళ హయాంలో అన్ని ఆడిస్తారు, ఇట్లా శవరాజకీయాలు కూడా చేస్తారు. ఇట్లా శవరాజకీయాలను అడ్డం పెట్టుకొని ఇట్లా వైఎస్ఆర్సీపీ ఎవరైతే చక్రాయపేట మండలంలో ఉన్నారో వాళ్ళకి నేను నిజంగా చెప్తానా, అంతకుముందు కొండారెడ్డి ఎట్లుండేది పరిపాలన, IIITని కేంద్రంగా పెట్టుకొని ఒక రాజు మాదిరి మా ఆయన ఇష్టం వచ్చినట్టు అట్లా చేయలేదనా మీ బాధ? మా వాళ్ళు అన్ని తెలుసు, చాలా నేను కంట్రోల్ చేస్తాను కాబట్టి ఇంతవరకు ఆగిపోయింది. మీరు ఇట్లా శవ రాజకీయాలు నీచ రాజకీయాలు చేయాల్సి వస్తే అనేకమైనటువంటి అవకాశాలు, అనేకమైనటువంటి ఆపర్చునిటీ వస్తాయి. నన్ను తర్వాత నాకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే మా నాయకుడు మాకు ఆ సాంప్రదాయం నేర్పలే. మేము మా మహేష్ను కానీ మా లీడర్లను కానీ మేము సర్ది చెప్పుకుంటూ వస్తాను. అట్లా పద్ధతులు వద్దు మనకని. వాళ్ళు కొండారెడ్డితో కంపేర్ చేసి వాని ఇష్టం వచ్చినట్టు చేసినాడు. తర్వాత మనం ఎందుకు కోరుకుండాలంటే నేను సర్ది చెప్తా వస్తానా? సమాజ్ చేస్తారా? ఒక విషాదకరమైన సంఘటన జరిగినప్పుడు స్పందించాల్సిన తీరు ఇదే, శవాలను అడ్డం పెట్టుకొని. అంటే మా పోలీసులకు కానీ మాకు కానీ శవాలను తర్వాత ఇక్కడికి వేంపల్లి మార్చిడికి తీసుకొచ్చేది మాకు తెలియదా? హ్యుమానిటీ గ్రౌండ్స్ చాలా బాధలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని కన్వీనియన్స్ గా చెప్పి అన్ని చేయిస్తామని. ఇంకోటి దీంట్లో దారుణమైన విషయము, అబ్బాయి తల్లిదండ్రులు కానీ వాళ్ళు మాకు ఈ రాజకీయం వద్దు మహాప్రభు, మా శవాలను మేము ఇంటికి తీసుకుపోతామంటే తీసుకోకుండా మీరు రాజకీయం చేస్తారా? రాజకీయం చేసి లాస్ట్కి ఏం తెలిసారు? నేను మా పార్టీ తరఫున కూడా మేము సాయం చేస్తాము అది ఇది అని మాట్లాడతాడు. మీరు ఎంక్వైరీ అయినాక ముందు వెనక కాదు, ఇప్పుడే తక్షణం మేము మా సార్తో కూడా మాట్లాడినాం. నా సొంత నిధుల నుంచి ఈవెన్ ఇంతవరకు కాంట్రాక్టర్తో నేను మాట్లాడలే. ఏదైనా అమౌంట్ ఇద్దాము, ఎందుకంటే కాంట్రాక్టర్తో మాట్లాడిపిస్తే కాంట్రాక్టర్ తప్పు అయితే మేము నిజం తప్పు ఒప్పుకునేట్టయితే అది కాంట్రాక్టర్తో కూడా మాట్లాడలే. ఎంక్వైరీ ఏమంటాను, ఎంక్వైరీ చేసి నిజం తేలితే వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారో రాత్రి ₹1,00,00,000 డిమాండ్ చేశారు, ₹1,00,00,000 ఇచ్చేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంతవరకు తాత్కాలికంగా ఆ కుటుంబానికి చాలా తీరని అన్యాయం జరిగిందని నా సొంత డబ్బులతో నేను ఈ రోజు ₹20 లక్షల వాళ్ళకి డబ్బులు ఇచ్చిన, మీ ముందనే చెక్ కూడా ఇచ్చా. అది మా నిబద్ధత. నీ మాదిరి మా పార్టీ కూడా సాయం చేస్తా అంత దూరం వచ్చి రాజకీయం లేనిపోయిన రాజకీయం చేసి మా పార్టీ కూడా వాళ్ళకి ఏందో ఇచ్చారని చెప్పడం కాదు. ఇచ్చేది ఏందో చెప్పాలా? అన్నే శవాల కాడికి వచ్చావు కదా, శవ రాజకీయం చేస్తున్నారు కదా. కాబట్టి చక్రాయపేటలోని వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా చెప్తానా, ఇట్లాంటి లేనిపోని చేసి ఏదో సందర్భం వచ్చిందని అవకాశం వచ్చిందని మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాజకీయం చేస్తే మీరు దీనికి తీవ్ర మూల్యం కూడా
తర్వాత అనుభవించాల్సి వస్తుంది. ఇదే ఇప్పుడు గాజులపేటకు చెందిన ఒక అబ్బాయి, ఆ తర్వాత మీరందరూ ఉన్నారు, ఆడపోతే ఇసుక గుంతలో చనిపోలేదా? ఇద్దరు చనిపోతే వాళ్ళకి ఏం ₹1 ఏమైనా ఇచ్చారా? కనీసం కేసు పెట్టేదానికి కూడా ధైర్యం లేకుండా చేశారు. అంతెందుకబ్బా, వాళ్ళు ఇక్కడే ఈ కుమరాంపల దగ్గర నైట్ మిషన్లు పెట్టి, అంతకుముందు గవర్నమెంట్ లో, తర్వాత ఇంత భారీగా 50-60 ట్రిప్పులు చేస్తే, ఇక్కడ మీరుండే విలేకరులు అందరూ పోయి అబ్జెక్షన్ చెప్తే, తర్వాత మీకు ఏం జరిగింది చెప్పాలి? మీరు కేసు పెట్టారా లేదా? మీ మీద 9 మంది విలేకరుల మీద అక్రమ శాండ మీద ప్రశ్నించినందుకు మీ మీద కేసు పెట్టిన దౌర్భాగ్యమైన పార్టీ అది. వాళ్ళు ఈరోజు ఎక్కడి నుంచో వచ్చి, ఇంకోటి కూడా వాళ్ళేం చిన్న, అంటే నేనేం ఎవరిని ఏం తప్పు పట్టడం లేదు. ఒక సంఘటన జరిగింది, చిన్న పిల్లని కానీ ఇంకోటి కానీ నేను చెప్పను. మా పార్టీకి చెందిన మండల శాఖ అధ్యక్షుని ఆధ్వర్యంలోనే ఇది శాండ్ అనేది టెండర్ వేసుకొని చేసుకుంటున్నాం. అది కాదని లేదు. మా వాళ్ళ ద్వారా ఆధ్వర్యంలో జరిగింది ఇది. కానీ ఇక్కడ జరిగింది ఒక ఇన్సిడెంట్ ఒక చోట, మీరు మాట్లాడేది క్లెయిము తర్వాత ఒక చోట ఇంకోటి. అక్కడ శాండ్ రీచ్ కావాలని ప్రభుత్వ నిబంధనల మేరకు టెండర్ వేస్తే 92 లక్షలు కట్టి, డీడీ కట్టి అక్కడ పార్టిసిపేట్ చేశారు. ఆ టెండర్ అంతా అయిన తర్వాత ఈ మధ్య ఇటీవల 15-20 రోజుల కిందట మళ్ళీ ఒక టెండర్ పిలిచారు. ఏంటి, అక్కడ ఉండే మీ ఇసుక క్వాంటిటీ ఇచ్చినది అయిపోయింది, మీరు ఇంకొంత దూరం వచ్చి ఇక్కడ చేసుకోండి అని. దానికి కూడా 52 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్, 2 పేర్లతో 20 లక్షలు, 92 లక్షలు కట్టి ప్రభుత్వ నిబంధనల మేరకు మళ్ళీ టెండర్లో పార్టిసిపేట్ చేసి, ఆ పాత రీచ్ను కూడా ఇప్పుడు దానికి లేకుండా ఏదైతే కొత్త రీచ్లో చేయమని చెప్పారో ప్రభుత్వం, ఆ కొత్త రీచ్లోనే వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి రోడ్డు వేసుకునే దానికి వేసుకుంటున్నారు. అదే బండ్లే అక్కడికి పంపించింది. వాళ్ళు ఎవరైతే మునిగిపోయినారో అక్కడికి ఇదే బండ్లే పంపించింది. ఇంకా దీన్ని పట్టుకొని ఇప్పుడు నేను ఇప్పుడు గూగుల్ మ్యాప్ లో తీస్తాను, మీరు అడిగిన విధంగానే మైనింగ్ వాళ్ళకు కలెక్టర్ గాని కూడా మేము కూడా కొడతాం. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపేయండి. నిజంగా మా కాంట్రాక్టర్ కానీ ఏదన్నా తప్పు చేసింటే, మీరు ఏదైతే రాత్రి డిమాండ్ చేశారో అంత అమౌంట్ కూడా మేము ఇచ్చేదానికి కూడా రెడీగా ఉన్నాం. మాది తప్పు అయితే నిజంగా నిష్పక్షపాతంగా చెప్పమని అడిగినాడు. మీ గవర్నమెంట్ ఏమన్నా మాల్ ప్రాక్టీస్ పనులు ఏమైనా చేస్తారేమో, మాకు అవసరం లేదు. మైనింగ్ డిపార్ట్మెంట్ని కానీ, పోలీస్ అధికారులను కానీ, కలెక్టర్ను కానీ నిష్పక్షపాతంగా ఆ గుంతలు ఎవరు తీసినట్టో ముఖ్యంగా తేల్చమని మేము కూడా కోరుతున్నాం. నిజంగా పిఎల్ఆర్ సంస్థ వాళ్ళు చేసిన పని అయితే, ఇదే చక్రాయపేట మండలంలో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులను, ఇదే ఎంపీ అవినాష్ రెడ్డి గారిని తీసుకొని నేను పిఎల్ఆర్ సంస్థల ఆఫీస్ ఎదురుగా ధర్నా చేయాలని వీళ్ళు వస్తారా? మరి అంతకుముందు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. స్వయంగా ఎంపీ గారే ఒప్పుకున్నారు. తోపదుర్తి ప్రకాష్ రెడ్డి రాక్రెడ్ సంస్థకు ఎక్కువ బిల్లు ఇచ్చాము అని, జగనన్న కాలనీది. వాడు ఎక్కువ బిల్లు చేసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. జగనన్న కాలనీలు ఇప్పుడు అట్లే ఉన్నాయి. ఎవరన్నా కొత్త కాంట్రాక్టర్ వచ్చి చేయాలంటే ఎక్సెస్ బిల్లు కథ ఏమైంది అని అది కోర్టులో పడింది, మీ నిర్వాహకం వల్లనే. ఆ రోజు కూడా నేను ఇదే అవినాష్ రెడ్డి గారిని అడిగా, తోపదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి ముందర పోయి మన ఇద్దరం ధర్నా చేస్తామరా, నువ్వు వస్తావా అని. ఇది అట్లే ఉంటుంది. రేపు ఖచ్చితంగా 100% ఇది పిఎల్ఆర్ సంస్థ నిర్వాహకం అని తేలుతుంది. అప్పుడు ఏం సమాధానం చెప్తారో ఈ చక్రాపేట వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, తర్వాత అవినాష్ రెడ్డి కానీ. నేను వయస్సు వాళ్ళకు రాజకీయం అంటే నాకు అంత గౌరవం ఉన్నది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కానీ, రాజారెడ్డి కానీ ఎప్పుడు కానీ ఇట్లా శవ రాజకీయం కానీ, సారాయి పేక